హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి కేసులో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. శివబాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారిస్తారు. ఇవాళ శివబాలకృష్ణకు సంబంధించిన బ్యాంక్ లాకర్స్ తెరవనున్నారు. బినామీ ఆస్తులు, పుప్పాలగూడలో 1000 కోట్ల ప్రాజెక్టు అవకతవకలపై కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. హెచ్ఎండీఏ, రెరా, మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధించిన కేసులో అవినీతి నిరోధక శాఖ విచారణ ఎదుర్కొంటున్న శివబాలకృష్ణపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ వేటు వేసింది. శివబాలకృష్ణను సస్పెండ్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్టు అయ్యారు. తన పదవిని అడ్డు పెట్టుకుని 100 కోట్లు సంపాదించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లోగో ఏం పెట్టకుండా కాదు